ఇరిగేషన్ శాఖ నడిపించడం మొదలుపెట్టి చూస్తే ఎంత నష్టం. రామరెడ్డి గారు మీకు టైం ఇస్తాను, మాట్లాడు. రామరెడ్డి గారు మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. నేను మాట్లాడలేదు. మీ సీకట్ ఇబ్బందులు తెలంగాణ ప్రజలు చూస్తలేరా? 30 అసెంబ్లీ సీట్లు వస్తే పార్లమెంట్ కి వచ్చారు, గుండిస్తున్నాయింది. మిగతా సీట్లలో మీకు డిపాజిట్ రాలే. ఎందుకు మాట్లాడుతున్నామన్నా? నీకు టైం ఇస్తే నువ్వు మాట్లాడు. మీకు రోజు అంశం తెలుసు. మీరు చెప్పి తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణలో మళ్ళొకసారి అందరు రెచ్చగొట్టాలి, రోడ్ల మీద రావాలి, మళ్ళా ఆర్గ్యం సృష్టించాలి. మీకు ఏది బై ఎలక్షన్లు కావాలి, ఏది కలెక్షన్లు కావాలి. కానీ మరి ఐలయ్య గారు ఇవాళ మనం చూసాం కదా, దాదాపుగా 11 జిల్లాలో 11 నుంచి 13 జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ లో ముట్టడికి రైతులు స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి చేశారు కదా. మరి అది బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు రెచ్చగొడితే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఎక్కడ రైతులు రాలేదు, బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు తప్ప. అంటే ఇప్పుడు నాయకుల బాధలు రైతుల బాధలకి చూస్తున్నామా? ఎక్కడ కూడా రైతులు బాధపడతలేరు, రైతులు సంతోషంగా ఉన్నారు. అక్కడ వాళ్ళ మెదడు అక్కడ చేసినటువంటి వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉంటారు? ఐలయ్య గారు, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. రైతులు సంతోషంగా ఉన్నారంటున్నారు కదా, ఒక్క ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీల్లో 100% నెరవేర్చిందా? ఇప్పటికీ మీరు అన్నట్టుగా బోనస్ మేము చెప్పకుండానే ఇస్తున్నాము, అది హామీ కాదు అని చెప్పేసి అన్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అది ఉంది. దానికి కూడా 2 పంటలకు మీరు ఇంకా బోనస్ ఎగ్గొట్టారు. రుణమాఫీ కోసం మీరు బడ్జెట్ అసెంబ్లీలో చెప్పింది ఎంత, మీరు రిలీజ్ చేసింది ఎంత? భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ వేయలే. ధనిక రాష్ట్రంలో కేసీఆర్ 1 లక్ష రూపాయలకు రుణమాఫీకి 4 దఫాలుగా పావులా ఇస్తే వడ్డీ సరిపోలేదు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో మా రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిండు, తెలంగాణ రైతాంగాన్ని విముక్తి చేయాలని చెప్పిండు. దాన్ని మా రాహుల్ గాంధీ గారి మాటలు శిలాశాసనంగా మా గవర్నమెంట్ రైతు డిక్లరేషన్ గుర్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తానికి. అల్లి నేను చెప్పేదినమ్మా, 25 లక్షల మంది రైతులకు 25 లక్షల మంది రైతులకు 20,600 కోట్లు చేసిన ఘనత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ సాధ్యమైంది. ఇవాళ వాళ్ళు 10 ఏళ్లలో 2,80,000 కోట్లు ఇస్తే మేము 25 మాసాలలో 1,67,774 కోట్లు రైతుల కోసం, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, మేము చేసే ఖర్చు వాళ్ళకంటే ట్రిబుల్ చేసినాం. 10 ఏళ్లలో 2,80,000 కోట్లు అయితే 25 నెలల్లో 1,67,000 కోట్లు చేసే ఘనత గౌరవ ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వాన్ని మార్చాలి. రైతులకు పెద్దపీట వేసినాం, మహిళలకు పెద్దపీట వేసినాం. వాళ్ళు 10 ఏళ్ళలో ఇవ్వని ఉద్యోగాలు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రైతులు రాజు చేస్తుంటే చిల్లర మల్లర రాజకీయాలు. ఇవాళ నీళ్ళు అంటున్నారు, కన్నపల్లి పంపండి తల్లి. ఇవాళ వాళ్ళు కట్టిన మేడుగా ఏది కాళేశ్వరం నిండిపోయింది. మరి ఇప్పుడు ఆ మేడుగడ్డ అన్నారు, కిందలో నీళ్ళు నింపొస్తే ఎత్తుకోవచ్చు అంటున్నారు. అది వాళ్ళని నింపితే ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే చెప్తున్నారు, ఎట్లయితే కాళేశ్వరం పోయిందో ఇది కూడా కూలిపోతాయని చెప్తున్నారు. మరి అది కూలిపోతే అక్కడ అదే ఎన్డీఎస్ఏ రిపేర్లు చేయించుకోవద్దు అని చెప్పిందా? లేదు కదా, రిపేర్లు చేయించుకోమని చెప్పింది కదా. చేయిస్తున్నాం, దాన్ని సమగ్ర విచారణ చేసి వాళ్ళ నిపుణుల సహకారం తీసుకొని ఏ రకంగా చేస్తే మీరు నిల్వ చేసుకోవచ్చు. ఇంకా 4 రోజులు వర్షాలు పడితే వచ్చే మీరు ఒక్కటి ఆలోచన చేయండమ్మా. ఈ 2.5 సంవత్సరాలుగా ఎక్కడ మేము వాళ్ళు కట్టిన బ్యారేజీ మేడిగడ్డ కానీ అన్నారు కానీ కుండీల నింపక లేకున్నా ఎస్ఆర్ఎస్పీ శ్రీపాద ఎల్లపల్లి నుంచే మేము నీళ్ళు ఎత్తినాం. ఇలా కొట్టపోతున్నాం కానీ మల్లన్న సాగర్ కానీ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ తెచ్చిన ఘనత మాది. ఈ సంవత్సరంలో తప్పకుండా ఎత్తిపోస్తాం. వాళ్ళేదో తొందరపడి చెప్పినని వాళ్ళ యొక్క కాళేశ్వరం నింపి మళ్ళీ ఉన్న ఈ సింధులు అన్నారు కూలిపోతే ఆ భగ్నం మాకు రావడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మేము నిధుల సహకారం తీసుకుంటాం. వాళ్ళ ఆలోచన ప్రకారం తప్పకుండా ఈ సంవత్సరం మాకు రిపేర్ చేసి నింపుతాం తల్లి. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పెట్టాం. మాది కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పార్టీ. కాంగ్రెస్ అంటేనే రైతులంటే కాంగ్రెస్ అమ్మా. మరి అలాంటప్పుడు రైతులను ఎందుకు గోసపెడుతున్నారు? 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి పార్టీ మాది, మా ప్రభుత్వం అని బీఆర్ఎస్ చెప్తోంది కదా. మరి కనీసం 8 గంటలు కూడా ఫ్రీ కరెంట్ వచ్చింది తెలంగాణలో. భారతదేశంలో తెలంగాణ గౌరవ మా టీపీ చేసిన రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చింది. రైతులను రాజు చేసింది కాంగ్రెస్ పార్టీ. గౌరవ టీపీ చేసిన రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చింది. దాన్ని మేము ఇంకా కొనసాగిస్తున్నాం. గతంలో మంచి కార్యక్రమాలు బీఆర్ఎస్ చేస్తాం. మనం ఏది కళ్యాణలక్ష్మి కానీ చాటిబొమ్మ కూడా మీకు కంటిన్యూ చేస్తాం కదా. పేద ప్రజలకు వచ్చే ప్రతి ఫలాన్ని మేము అందిస్తున్నాం.
అయినా వాళ్ళు చేయని పనులు, వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మేము ముందుకు పోతాము. రైట్ అండి, రైట్. బీఆర్ఎస్ నాయకులతో తెలంగాణలో ఇప్పుడు ఒకరి తల్లి నేను చెప్పేది ఏంటి, వీళ్ళకి అధికారం పోయిన అక్కస్తోటి, అధికారం పోయిన బాధతోటి ఇంత బాధలు ప్రజల బాధల లెక్క చిత్రీకరిస్తారు తప్ప ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడతలేరు. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజాప్రభుత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. మళ్ళొక్కసారి తెలంగాణలో ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తాం. వీళ్ళ ఆశలన్నీ అడియాసలు అవుతాయి. ఓకే, ఐలయ్య గారు మళ్ళీ మాట్లాడతారు మీతో. రైట్, మిగతా నా గెస్ట్లతో కూడా మాట్లాడే ముందు ఒక